నార్మల్గా మీ అందరికీ పప్పు ఎలా తింటే ఇష్టం చెప్పండి. మాకైతే పప్పు చారు చేసినా కష్టమే, ముద్దపప్పు చేసినా కష్టమే, లేకపోతే టొమాటో పప్పు చేసినా కష్టమే, సాంబార్ చేసినా కష్టమే. ఏ విధంగా చేసినా పప్పు తినాలంటే మాత్రం ఏడుపు వస్తుంది అన్నమాట. అయినా కానీ నేను ఊరుకుంటానా? అన్ని విటమిన్స్ కావాలి కదా పిల్లలకి, అందుకని చెప్పేసి మీరు ఏడవండి ఏమన్నా చేసుకోండి అని చెప్పి నేనైతే కంపల్సరీ అన్నీ చేస్తూనే ఉంటాను. ఇంక ఈరోజైతే సాంబార్ చేసిన అన్నమాట పిల్లల కోసము. కొంచెం లూజ్గా ఉంటే తింటారు. ఇప్పుడు ఎండాకాలం కదా, మనకు అందరికీ చార్లు ఇవే కావాలి. ఇంకొకటి, నా వాయిస్ చిన్నగా వస్తుందని చెప్పేసి వీడియో స్కిప్ చేయకండి. కొంచెం అప్సెట్లో ఉన్నా, అందుకని చెప్పేసి వీడియో పెట్టాలి కాబట్టి ఇప్పుడు వీడియో పెడుతున్నాను. కానీ లేకపోతే నాకంత మైండ్ రీఫ్రెష్ లేదు వీడియో పెట్టడానికి. నాకు ఎలా అంటే వీడియోలో వచ్చినామంటే గబా గబా మాట్లాడాలి, యాక్టివ్గా కనబడాలనిపిస్తుంది. కానీ కొన్ని సిచ్యుయేషన్స్ అట్లుంటాయి అంతే. ఇంకా సాంబార్ ప్రాసెస్కి వస్తే పప్పు, ఏ పప్పు అయినా ఉడకబెట్టి పక్కకు పెట్టుకొని తాలింపులో మనకు కావాల్సినవి అన్నీ కూరగాయలు వేసేసుకొని కొంచెం కరివేపాకు, వెల్లుల్లి, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అవన్నీ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా. సారీ అండి, ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం అటు ఇటు అవుతుంది, ఏమనుకోకండి. ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.